ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దయ్యే వరకు కార్మిక వర్గం ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు స్పష్టం చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా విశాఖ నగరంలో భారీ కార్మిక ర్యాలీ నిర్వహించారు. సరస్వతి పార్క్ నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు వేలాది మంది కార్మికులు ప్రదర్శన చేపట్టారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ లేబర్ కోడ్స్ అమలైతే కార్మికుల హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే మరింత తీవ్ర పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. భారత కార్మిక వర్గం బ్రిటిష్ కాలం నుండి అశేష త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలని తొలగించి 4 లేబర్ కోడ్స్ గా తీసుకొచ్చి కార్మికుల్ని యజమానుల కాళ్ళ కింద బాధ్యతలుగా చేయడం కోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వం కోరుకుంది. ఈ అమానుషమైనటువంటి నిర్ణయాన్ని రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూడా పూర్తిగా బలపరుస్తూ ఉంది. ఉన్న కార్మికులు ఉన్న హక్కులు తొలగించడం, కార్మికుల కుటుంబాలు వీధి పడేసే కార్యక్రమాన్ని కోరుకుంటూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈరోజు సమ్మె చేస్తున్న జయప్రదం గారు ఈ సమ్మెను సిపిఎం పార్టీ సంపూర్ణంగా బలపరుస్తూ ఉంది. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏంటి? కార్మికులను, కార్మిక కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం, ప్రభుత్వ రంగ సంస్థ పరిరక్షిస్తాం, స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఎన్నికల తర్వాత కార్మికులు ఉన్న హక్కులు తొలగించడం చెప్పినది ఇది కార్మికుల్ని ప్రజలే వచ్చేయడం తప్ప ఇక్కడ కాదని చెప్పి స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. కాబట్టి మోడీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వాలు ఈ రెండు కూడా తక్షణమే లేబర్ కోడ్స్ రద్దు కోసం పూనుకోవాలి, స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాలి, ప్రభుత్వ సంస్థలు కాపాడాలి, ఉన్న 44 కార్మిక చట్టాలని పటిష్టంగా అమలు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కార్మికులతో పాటు సిపిఎం పార్టీ, కమ్యూనిస్టులు కూడా బుద్ధం కలిపి పోరాడి మీ సంఘం పేరుస్తామని చెప్పని ఈ సందర్భంగా